ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ సెల్ భాగవతం. ఒక మంచి హాస్య కథను వినేద్దామండి. సెల్ సంగతి చూద్దాం, గొడుగుందేమో కనుక్కోరా. అలాగే అని ఫోన్ చేశాడు. ఉంది, ఈ గొడుగు ఆనందరావుది అని ఎర్ర రంగు అక్షరాలతో చెక్కారు. ఆ అవును అనుకుంటూ పళ్ళు కొరుక్కున్నాడు. గొడుగు మీద రాసిందంతా చదవాలా ఏమిటి? గొడుగుందంటే చాలదు, అయినా దానికి బుద్ధుండాలి. గొడుగంతా నింపేయాలా? ఇంకా నయం, సెల్లయితే ఇంకేం చేసుండేదో. నా వైపు చూడొద్దురా, నేను ఇటు నుండి ఇటే మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నా. నువ్వు మా ఇంటికి వెళ్ళి నీ గొడుగు తెచ్చుకోరా ఆనందం. అలాగేలే, ఎందుకైనా మంచిది అమ్మాయికి ఫోన్ చేసి వచ్చేదాకా కాస్త భద్రంగా ఉంచమనరా. సరేలే, ఫోన్ చేసి చెప్తాలే. వస్తారా? ఇద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 4 రోజులు పోయినా పర్వాలేదు కానీ గొడుగు జాగ్రత్తగా ఉంటే చాలు అనుకున్నాడు ఆనందరావు. ఇప్పటికే 2 అయింది. సెల్ ఆచూకీ ఏమాత్రం చిక్కలేదు. దొరికే అవకాశం ఏమాత్రం అయినా ఉన్నట్టేనా, లేకపోతే నీళ్ళొదులుకోవాల్సిందేనా? గట్టిగా ప్రయత్నిస్తే మరో 6 లేదా 8 గంటలు. ఇప్పటికే ఇది 2వ రోజు. ఆ వేళ డెంటిస్ట్ దగ్గరికి కళ్ళద్దాల షాపుకి వెళ్ళినట్టు గుర్తు. బహుశా అక్కడేమైనా ఓ ప్రయత్నం చేయాలి. అక్కడి నుండి ఆటోలో వెళ్లాల్సిందే, మరో మార్గం లేదు. ఎన్ని విధాలా చూసినా ఖర్చు, మానసిక వ్యధ. అసలు ఆ వేళ గ్రహఫలం ఎలా రాశారు? అన్నీ అనుకూలంగా ఉంటాయి అన్నారు అందులో. ఈరోజు అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. నూతన వ్యక్తుల్ని కలుస్తారు. కొందరి ధనలాభం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వివాహ ప్రయత్నాలు, శుభారంభం. వివాహం జరిగిన వారికి దాంపత్య సుఖం, ప్రయాణాలు అనుకూలం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అని అన్ని శుభాలే. ఇంతకీ అది సెల్లిపోయిన రోజున సమాచారమేనా, లేదా తానే పొరపాటు పడ్డాడా? అది ఆ రోజుదే అయితే నష్టం జరగకూడదుగా అనుకున్నాడు అతను. లీలగా గుర్తొస్తోంది అతనికి. అవును, ఆ రోజు ప్రశాంతంగా గడుస్తుంది. కొందరికి నష్టం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ త్రుటిలో తప్పించుకోగలరు. ఇంట్లో ఘర్షణ వాతావరణం కలగొచ్చు. నిందపడే అవకాశాలు మెండు. దైవ దర్శనం లభిస్తుంది. ప్రయాణాలు సంభవిస్తాయి. కొందరికి మిత్రులు శత్రువులు కావచ్చు. ఆశించినంత ఫలితం పొందక కొందరు నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి లాటరీ లాభించవచ్చు. విద్యార్థులు అతి ప్రయత్నం మీద విజయాలు సాధిస్తారు. అవును, ఇదే ఉంది. నష్టం తప్పించుకోవచ్చు అంటున్నారు. ఇదే కాబోలు. సెల్లు పోవడం నష్టమే కదా మరి. అంటే సెల్లు దొరుకుతుందా? ఈ రోజుల్లో పోయింది తిరిగొచ్చేంత గొప్పోళ్ళు ఎవరున్నారు? ఉంటే ఇంతవరకు తనకు చేరకుండా ఉంటుందా? ఆటో దిగింది శరీరం ఆనందరావు రూపంలో. డాక్టర్ అరిచాడు ఆనందరావు. ఎవరు? ఓ ముసలి గొంతు సమాధానం. నేనండి. ఎవరని చెప్పాలో తెలియక పేషెంట్ని అన్నాడు. ఆయన క్యాంపు వెళ్ళారు. అర్జెంటా? నిన్నొచ్చాను. ఇక్కడే సెల్ మర్చిపోయాను. డాక్టర్ గారు భద్రంగా ఉంచుంటారని ఇలా వచ్చాను. లేదే, ఏమైనా ఉంటే నాకే ఇచ్చేవారు. మీకు ఇవ్వనంత మాత్రానా? సరే ఉండండి, దేవుడి గదిలో చూసొస్తాను. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కాసేపు. అట్నుండి లేదని సమాధానం రావడంతో ఉసూరుమంటూ కదిలాడు. ఎందుకైనా మంచిదని తన భార్య ఫోన్ నెంబర్ ఇస్తూ ఆటో ఎక్కాడు. 5 నిమిషాలు దాటాక ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. అదే అదునుగా 2 రకాల యూనిఫామ్లు రోడ్డు దాటే ప్రయత్నంలో పడ్డాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ జైలు ఖైదీల్లా దూసుకొస్తున్నారు పిల్లలు. హనుమంతుడి తోకల జీబ్రా గుర్తుల మీద పాదముద్రలు వేస్తూ. సెలవు రోజు కూడా సందడి తప్పదా? ఒక్కరోజు కూడా, ఒక్క గంట కూడా రెస్ట్ ఇవ్వకుండా పసిపిల్లల్ని అలిపించుకుంటూ పోయేవారికి శిక్షలు లేవు. పైపెచ్చు ఉత్తమ బోధన అన్న గుర్తింపు కూడాను. చదివేవారిని ఎవరైనా ఎలాగైనా తయారు చేయొచ్చు. చదవని, ఇష్టపడని కాలక్షేపం బ్యాచిల్ని
పాస్ చేయడం అంత సులభమేం కాదు. ప్రైవేటు రంగంలో బోధనా విధానం వేరు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు. అంతేకాక పైవాళ్ళు ఏది చెప్తే అది, ఎలా చెయ్యమంటే అలా చేయాల్సిందే. కుదరదు అంటే ఉద్యోగానికి నీళ్ళొదిలేయాలి. బావమరిది అనుభవం గుర్తొచ్చింది అతనికి. అదే ప్రభుత్వంలో అయితే బోధనా కాలం తక్కువ, పేరుకే 8 గంటల పని. కానీ నిజంగా పని మాత్రం మించితే 3 గంటలు, మామూలుగా అయితే 2 గంటలే. పిల్లల చదువు బలవంతం కాదు. ఏ అధికారి మరి కాస్తసేపు పని చేయమనడు. అంటే యూనియన్ జిందాబాద్. అందులోనూ ఇంగ్లీష్ మీడియం అసలే ఉండదు. ఎక్కువ పని చేయమంటే వాడో నరరూప రాక్షసుడు మరి. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ తక్కువ. మిగిలిన వాళ్ళు అంతే, అధికారితో సహా. అక్కడి నుండి కళ్ళద్దాల షాపుకు వెళ్ళాడు. ఫ్రేమ్ మార్చమని అన్నప్పుడు అక్కడ వదిలేసి ఉండొచ్చనుకున్నాడు. సశేషం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.